నేను ఇప్పుడు మీకు ఒక ప్రేతాత్మ గురించి చెప్పబోతున్నా. అనగనగా ఒక ఊరిలో ఒక లంగాది ఉండేది. అది రోజు రోజుకో జనాల్ని పీక్కు తింటూ అందరినీ హింసించేది. ఒక రోజు ఇవన్నీ చూసి పైవాడికి కోపం వచ్చి ఇది చేస్తున్న అరాచకాలని ఎలాగైనా ఆపాలని ఒకటిని కిందకు పంపించాడు. వాడు ఎవడని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఆ పైవాడికి ఇది చేస్తున్న అరాచకాలను చూసి తట్టుకోలేక రోస్టింగ్ అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి కిందకి పంపాడు. వాడు ఎవడంటే సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీను. మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో కొన్ని అన్యూన్యమైన కారణాల వల్ల బూతులు మాట్లాడాల్సి వచ్చింది. సో దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. సో టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం మన సోషల్ మీడియాలో ఒక పురుగు తిరుగుతుంది. మన బాయ్స్ ని టార్గెట్ చేస్తూ దాన్ని వంకర్ మూతితో నోటుకొచ్చిన బూతులు రీల్స్ చేస్తూ ఏతులు దింగుతుంది. దాన్ని రోస్ట్ చేసి ఇంకోసారి దాన్ని వంకర మూతితో రీల్స్ చేయకుండా నోట్లోకి 90 mm రాడ్ దింపి సావ దింగుదాం. సో ఇంకెందుకు లేటు లేకుండా లేకుండా స్టార్ట్ చేద్దామా మరి. నమస్తే. నేను తిట్లు మానేసి మంచిగుందాం అనుకున్నా నేనైతే, కానీ లంజడుకులు లంజాలను మంచిగుండిస్తలేరు. లంజాలేమో ట్రోల్ చేస్తురు, లంజడుకులేమో బూతులు కామెంట్లు పెడుతురు. దానివల్ల నేను బూతులు మానేలేకపోతున్నా. అక్క మళ్ళీ స్టార్ట్ చేసిందంట. మామా జాగ్రత్తగా ఉండండి రోయ్, లేకుంటే కొత్త దెంగేస్తుంది. నీ జాతి పుక్కుల్లో సుల్లి లంచుకోనా ఎట్లాగండారా నీ అమ్మ బాబు? సకరంగా పుట్టావా లేక రోజుకి మీ ఇంటి ముందు 4 జతలు చెప్పులు ఇప్పితే పుట్టినావే లంచుకోనా? నీ ముఖం పుక్కుల్లో సుల్లి. నువ్వు మాట్లాడే మాటలేందే ఊరుకుంటున్నావని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటున్నావు అనుకున్నావా ఏంది? బాయ్స్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. నీ వంకరమూతి పుక్కుల్లో సుల్లి లంచుకోనా? ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఎతులు దింగుతున్నావు. నీలాంటి దాన్ని లంగా సాపి ఈఫిల్ టవర్ తొయ్యాలి లంచుకోనా. లంచ ఏది నోసుకోలే, బాగో లంచ, దొంగ లంచ సమితి. ఎందుకేం నేర్చుకోలేదని అబద్ధాలు చెప్తుందంటే దానికి పైసలు కావాలన్నమాట, ఫేమ్ కావాలన్నమాట. మరి నీకేం కావాలక్క? వాళ్ళని తిడుతూ ఏతులు దింగుతున్నావు. ఇది సోషల్ మీడియా అనుకుంటున్నావా లేక మీ హార్న్ వెబ్సైట్ అనుకుంటున్నావా? కథలు దింగుతున్నావు. నీ వీడియోస్ అందరికి వెళ్తాయని తెలుసు, ఫ్యామిలీస్ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారన్న జ్ఞానం లేకుండా లంజపూకు వీడియోస్ తో కథలు పడుతున్నావు. నీలాంటి దాన్ని ఉద్ది చీను గాడికి ఇచ్చి మింగించాలి, అప్పుడు చక్కగా అవుతుంది. అబ్బో సీను, నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వులే, ఫస్ట్ నాకు అబ్దులే సీను వదిలిపెట్టు. సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు. దాన్ని దెంగనికి క్యూ కడతారు కదా, అందుకని చెప్పి ఏది నోచుకోలేదు, రాసులేదేమో అని చెప్తుంది. అంటే అంటే ఏం తెలీదు మరి, సంసారి గింజ గుద్దకి తాళం వేసింది అనమాట. లంచ బాగో లంచే. నీ బాబు నిరోధం ఆడాల్సిందే, తప్పు చేశాడు. నీలాంటి దాన్ని ఒక ఊరికే కాదే మొత్తం దేశానికే ప్రమాదమే. నీలాంటి దాన్ని జూలో పడేసి దెంగాలే. బూతుల్లో పిహెచ్డి చేసినావంటే అట్లా మాట్లాడుతున్నావు. నీ కొజ్జగుద్దని దెంగ. నువ్వు మనిషివా మానవ మృగానవే? నువ్వు ఒక ఇరుపుకు అంటే నీతో లొల్లి పెట్టుకున్న చూడు ఆ స్క్రాప్ బ్యాచ్ నీకన్నా ఇరుపుకులే. మిమ్మల్ని అందరినీ జానీ మామ్తో లాలీపాప్ చేయించాలి, అప్పుడు గానీ మీ నోరు శుభ్రం అవుతావు. నేను నిజంగా చెప్తున్నా, చెప్పుతో కొట్టినట్టు చెప్తున్నా. నెక్స్ట్ జనరేషన్ నుండి అమ్మాయిలు కనకుండమ్మా, మీకు దండం తల్లి. అమ్మాయిలు కన్నారంటే ఏ కామాంధుడికి ఇవ్వాల్సి వస్తుందో, దాన్ని ఎట్లా పాడు చేసి చంపుతారో, దాన్ని బయటికి వెళ్తే తన సేఫ్టీ ఏంటో, ప్రేమ పేరుతో కూడా మోసం చేస్తుండు, పెళ్లి పేరుతో కూడా మోసం చేస్తుండు. ఏంటక్క జోక్ చేస్తున్నావా? ఇప్పుడు ఈ జనరేషన్ లో ఆడపిల్లలే అబ్బాయిల్ని ఇరుపుకులు చేస్తున్నారు. నీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు. ఏదో న్యూస్ ఛానల్ వాడు టీఆర్పీ రేటింగ్ కోసం ఫేక్ న్యూస్ వేస్తే అది చూసి నువ్వు రీల్ తీయడం. మా కర్మ ఏంటంటే నువ్వు తీసిన రీల్ ప్రతి రీల్ మాకే రావడం. దీనమ్మ అయినా ఇరుపుకుని చేసింది బాగానే ఉంది, ఇరుపుగా అయినోడు బాగానే ఉన్నాడు. మరి నీకెందుకు అక్క గుద్దలో గొలగా? అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు నెగిటివ్ రీల్స్ తీసావు కదా, ఇప్పుడు పాజిటివ్ రీల్స్ తీస్తే గుడ్ నేమ్ వస్తుందని కథలు దింగుతున్నావా ఏంది? అది అవ్వదమ్మా. హాయ్ హలో నమస్తే. మనమైతే కుల్లా మాట్లాడుకుందాం. ఆడలందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం అయితే చెప్తా నేను. కొంతమంది లేడీస్ ఉంటారు, సెక్స్ వర్కింగ్ చేస్తూ ఉంటారు, రోడ్ల మట్టి ఉంటారు, రోడ్ల మట్టి లాడ్జీలు కట్టిட்டு పోతా ఉంటారు. వాళ్ళు మాత్రం బట్ పైసల కోసమే చేస్తూ ఉంటారు. కొంతమంది లేడీస్ వాళ్ళ పిల్లల పరిస్థితి బాగలేక వాళ్ళ మొగుడు చక్కగా చూడకలో చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది లంజలు సంసార లంజలు అటు ఇటు పోతా వాళ్ళని చూసి ఇదే మాయ రోగం, అట్లా చేసుకోకపోతే మంచిగా బతకొచ్చు అది అని చెప్పేసి నీతులు చెప్తారు లంజలు. కానీ ఆ లంజలు ఏదో పెద్ద నీతి మంతులు అయ్యి ఉండరు. వాళ్ళకి మొగుడు ఉంటాడు, ఆ పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అట్లా కాదు, ఇంటికి ఏకంగా లంచ మొగుడు పిలిపించుకొని పండే లంజలు ఉన్నారు. కానీ నీకేం తెలుస్తుందక్క? పెళ్లి గాని దానివి పెళ్లి చేసుకో, నీకు తెలుస్తుంది లంజదనం అంటే ఏంటో. పోనీ ఇదంతా వదిలే, ఆ లంజ ఎటుపోతే నీకెందుకక్క? అంటే నేను తీసుకుపోలేదని బాధ ఏంది? అంటే మంచి కసి మీద ఉన్నావుగా లంజకోన. చెప్పు, నీకు గోలగా ఉంటే పంపుతా రాజు డేంజర్ గారిని. వాడైతే చక్కగా వేస్తాడు. అయినా నిన్ను ఎవడ మింగితాడులే. నిన్ను చూడగానే లేచిన మొగ్గ కింద పడిపోద్ది. సో
సో గాయ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొత్త స్క్రాప్ని తీసుకొస్తా. ఇంకేంటి మరి ఉంటానే. ఏం పాట ఏమేగ్రుడు ఎల్లమ్మ పాట ఏంది ఇదే